మమ్మను ఎంతగానో ప్రేమించినటువంటి మా గొప్ప దేవ, మీకు వేలాది వందనములు, స్తుతియు స్తోత్రములు తెలియజేయచ్చు. మీరిచ్చినటువంటి ఇంత చక్కనైన అవకాశమును బట్టి కృతజ్ఞతలు తెలియజేయచ్చు. ఈ యొక్క సమయమందు మీరు మా కోసం వ్రాయించినటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలను గూర్చి ఆలోచన చేయబోచుండగా మీరే మాకు తోడుగా ఉండి నడిపించండి. సహాయం చేయండి తండ్రి. చెప్పుచున్న నాకు మీ యొక్క ఆలోచనను అనుగ్రహించండి. వినుచున్న పిల్లలందరికీ వినగలిగే చెవులు, గ్రహించగలిగేటటువంటి మంచి మనసును దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క సందేశ ప్రారంభ ప్రార్థనతో మొదలుకొని ముగింపు వరకు కూడా మీరే తోడయుండి నడిపించమని వేడుకుంటున్నాం. ఇదిగో తండ్రి, ప్రతి అంశంలోను, ప్రతి సందేశంలోను మీ యొక్క ఉన్నతమైనటువంటి సహాయం ఇచ్చి నడిపించాలని కోరుకుంటూ, ఇదిగో తండ్రి, ఈ యొక్క సమయంలో ప్రాముఖ్యమైనటువంటి సందేశంను గూర్చి ఆలోచన చేయవలసి ఉంటుండగా మీ యొక్క సహాయంని దయచేయమని వేడుకుంటూ, క్రీస్తు నామమున ఈ చిన్ని ప్రార్థన మనవలు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి దేవాది దేవునికి మొదటిగా వందనములు, శుభములు తెలియజేయచ్చు. దేవుని యొక్క మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ఈ యొక్క వీడియోను వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి నామముననే శుభములు, వందనములు తెలియజేయచ్చు. ఈరోజు పాఠ్యాంశంలోనికి వెళ్ళే ముందుగా గడిచినటువంటి 2-3 రోజుల క్రితము మనము చాలా ప్రాముఖ్యమైనటువంటి సందేశంను గూర్చి ఒక టైటిల్ పై ఆలోచన చేయటం అనేది జరిగింది. చాలా ఉన్నతమైనటువంటి విషయాలు, అద్భుతమైనటువంటి సంగతులను ఆ అంశంలో మనము నేర్చుకోవటం అనేది జరిగింది. అలాగుననే ఈ సమయమందు కూడా దానిని పురస్కరించుకొని చెప్పబడినటువంటి పాఠ్యాంశమును ఆధారం చేసుకుని మరలా అటువంటి పాఠ్యాంశమును నేర్చుకోవటానికి ఈ సమయమందు మనము సిద్ధముగా ఉన్నాము. పాఠ్యాంశము రాసుకోగలిగే వారు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా రాసుకోగలిగితే ప్రతి మాట మనకు అర్థం కావటానికి, దానిని అర్థం చేసుకోవటానికి అవకాశం అనేది ఉన్నది. కాబట్టి ఈరోజు మన పాఠ్యాంశము, మన టైటిల్ ఏమిటంటే, విశ్వాసులు పరిశుద్ధముగా బ్రతకవలసిన అవసరత లేదా? 4వ భాగం. గడిచినటువంటి వారాలలో మనము ఆలోచన చేయగలుగుతూ 3 భాగములను మనము నేర్చుకోవటం అనేది జరిగింది. ఈ యొక్క సమయంలో మనము 4వ భాగముగా ఈ యొక్క పాఠ్యాంశమును నేర్చుకుంటాం. ఈ 4వ భాగంలో పాఠ్యాంశము విశ్వాసులు పరిశుద్ధముగా బ్రతకవలసిన అవసరత లేదా? అదే పాఠ్యాంశము 4వ భాగం. 3 భాగముల వరకు మనం నేర్చుకోవటం అనేది జరిగింది. ఇప్పుడు ఇది 4వ భాగంగా మనము నేర్చుకోవటానికి సిద్ధముగా ఉన్నాం. కాబట్టి గడిచినటువంటి పాఠ్యాంశములలో 3 భాగములు వినినటువంటి వారికి, విన్న వారికి ఈ 4వ భాగము కూడా వింటున్న వారికి 3 భాగముల యొక్క పాఠ్యాంశాలు విని ఈ 4వ భాగమును
వింటూ ఉన్నటువంటి వారికి క్లారిటీ వచ్చేస్తది. ఏమని క్లారిటీ వచ్చేస్తది అనంటే, 3 భాగములలో చాలా విషయాలు నేర్చుకున్నాం. ఈ నాలుగవ భాగంలో ఏ విధమైన క్లారిటీ వస్తది అని అంటే, పరిశుద్ధముగా బ్రతకవలసినటువంటి అవసరత ఉన్నది అని, పరిశుద్ధతను కొనసాగించుకోవలసినటువంటి అవసరత ఉన్నది అని, పరిశుద్ధతను ఈ భూమి మీద మనము కాపాడుకుంటూ దేవుని యొక్క పనిలో ఉండాలి అని, పరిశుద్ధతను కలిగినటువంటి వారిగా మనం ఉండటానికి అది దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత అని, ఆ పరిశుద్ధతను మరణ క్షణము వరకు మనము మరణించే క్షణము వరకు కాపాడుకోవలసినటువంటి బాధ్యత విశ్వాసులైనటువంటి మన అందరిది అని ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క నాలుగవ భాగం ద్వారా అర్థమవుతుంది. గడిచినటువంటి 3 భాగముల పాఠ్యాంశాలు వినినటువంటి వారికి ఈ యొక్క నాలుగవ భాగము చాలా సులభముగాను, చాలా ఈజీగాను అర్థం కావటానికి అవకాశం అనేది ఉన్నది. విననటువంటి వారికి కూడా ఈ నాలుగవ భాగంలో కొన్ని విషయాలు మీకు అర్థమయ్యే అవకాశం అనేది ఉన్నది. ఇప్పుడే వింటున్నటువంటి వారు గడిచినటువంటి 3 పాఠ్యాంశాల యొక్క వివరణను మీరు వినిన తర్వాత ఈ యొక్క నాలుగవ భాగమును గనుక మీరు వినగలిగితే మీకు చాలా ఈజీగా అర్థం కావటానికి, సులభముగా అర్థం కావటానికి అవకాశము అనేది ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో జాగ్రత్తగా మనసు పెట్టి వాక్యమును జాగ్రత్తగా వినవలసినదిగా సమయమును వింటున్నటువంటి మీ అందరికి నేను ప్రేమపూర్వకంగా అప్పగించడం అనేది జరుగుతూ ఉంది. వాస్తవానికి పరిశుద్ధత అనేది దేవుడు మనకు ఇచ్చినటువంటిది. ఆ పరిశుద్ధమైనటువంటి జీవితమును కాపాడుకోవలసినటువంటి బాధ్యతను మనము కలిగిన వారుగా ఉండాలి. ఆ పరిశుద్ధతను కాపాడుకోలేని జీవితాలను కలిగిన వారై మనం ఉండగలిగితే గనుక, ఆ పరిశుద్ధతను కాపాడుకోలేని జీవితాలను కలిగిన వారై మనము ఉండగలిగితే గనుక, ఆత్మ నిత్య నరకాగ్నిలోనికి ఆహుతైపోతుంది అన్న సంగతిని మనము గుర్తించాలి. ఈ విషయాలన్నీ 3 భాగములలో చాలా అద్భుతమైనటువంటి సంగతులను, వాక్యానుసారమైనటువంటి విషయాలను, సందర్భాలను అనేకమైనటువంటి మాటల ద్వారా మనము చూసి, చదివి, వాటిని ఆలోచిస్తూ, పరిశీలన చేస్తూ, గ్రహిస్తూ, ఈ విధమైనటువంటి రీతిగా గడిచినటువంటి 3 పాఠ్యాంశములను మనము నేర్చుకోవటం అనేది జరిగింది. కాబట్టి ఈ యొక్క 4వ పాఠ్యాంశముగా, 4వ భాగంగా మనము విశ్వాసులు పరిశుద్ధముగా బ్రతకవలసిన అవసరత లేదా అనే ఈ టైటిల్‌పై చాలా జాగ్రత్తగా మనసు పెట్టి దేవుని యొక్క మాటలు వినగలిగితే గనుక, ఆ మాటలు మనకు మన యొక్క హృదయ తలంపులకు, మన ఆలోచనలకు, మన జీవితాన్నే పరిశుద్ధమైనటువంటి జీవితముగా ఉండటానికి తోడ్పడతాయి. కాబట్టి చెప్పబడుతున్న ప్రతి మాట జాగ్రత్తగా విని గ్రహించవలసినదిగా మరొకసారి ప్రేమపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు నేరుగా వాక్యంలోనికి వెళ్లి మనం ఆలోచన చేయగలిగితే, పరిశుద్ధులుగా ఉండాలా? ఉండకూడదా? అనేటటువంటి సంగతులను గూర్చి
దేవుడు తన గ్రంథంలో వ్రాయించి మన కోసం ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఏ విధమైనటువంటి రీతిగా తెలియజేశారో, ఏ రీతిగా తెలియపరిచారో మనము జాగ్రత్తగా వాక్యంలో నుండి ఆలోచన చేయగలిగితే, కొరింథీలకు వ్రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీలకు వ్రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి అధ్యాయము, కొరింథీలకు వ్రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి అధ్యాయము, మొదటి 2 వచనములు. కొరింథీలకు వ్రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి అధ్యాయము, మొదటి 2 వచనములలో మనము దేవుని యొక్క మాటలు చదువుదాం. కొరింథీలకు వ్రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి అధ్యాయము, మొదటి 2 వచనములు. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సొస్తెనేసును, కొరింథీలోనున్న దేవుని సంఘమునకనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములలో ప్రార్థించు వారికందరికిని శుభమని చెప్పి వ్రాయుడి. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. ఎవరికి? పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయున్నది అనంటే, యేసుక్రీస్తు రక్తం ద్వారా పరిశుద్ధపరచబడినటువంటి మనము, క్రీస్తు రక్తం ద్వారా పరిశుద్ధపరచబడినటువంటి మనము, ఆత్మ మూలంగా నీటి మూలంగా జన్మించినటువంటి మనము, బాప్తిస్మం ద్వారా సంఘంలోనికి చేర్చబడినటువంటి మనము పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డాము. పరిశుద్ధమైనటువంటి జీవితాలను కలిగి బ్రతకటానికి పిలువబడినటువంటి వారము. కేవలము కొరింథీలో ఉన్నటువంటి ఆ సంఘంలో ఉంటున్నటువంటి వారికి మాత్రమే ఈ మాటలు వర్తిస్తాయి. నేడున్నటువంటి సంఘముగా ఉన్న ఎవరికి కూడా వర్తించదు అని మీరు అనుకుంటారేమో. నూతన నిబంధన లేదా క్రొత్త నిబంధనలో ఈ మొదటి కొరింథీలకు రాసినటువంటి పత్రిక, మొదటి అధ్యాయము, మొదటి 2 వచనములు మనం ఇప్పుడు చూసాం. అక్కడ పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు ఎవరు అనంటే సంఘముగా ఉన్నవారు. ఈ పత్రిక కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులకు వ్రాయబడుతున్నటువంటి పత్రిక. ఎవరికి వ్రాయబడిన పత్రిక అనంటే విశ్వాసులైనటువంటి వారికి వ్రాయబడినటువంటి పత్రిక. పౌలు గారి ద్వారా వ్రాయబడినటువంటి పత్రిక. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో దేవుడు వ్రాయించినటువంటి పత్రిక. అయితే ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు పరిశుద్ధులుగా ఉండాలా అని ఆలోచించినప్పుడు తప్పకుండా పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడినటువంటి మనమందరమును కూడా పరిశుద్ధమైనటువంటి జీవితమును కలిగి బ్రతకాలి అని దేవుడు తన వాక్యంలో, తన గ్రంథములో వ్రాయించి మన కోసం ఆ మాటలు పొందుపరిచి వాటిని చదివి నేర్చుకొనుటకును, వాటి ప్రకారం మన జీవితాలను కొనసాగించుకుంటూ ఈ భూమి మీద బ్రతకటానికి దేవుడు మన కోసం అనేకమైనటువంటి విషయాలను తన గ్రంథమందు వ్రాయించి 66 పుస్తకాలు సముదాయము కలిగినటువంటి గ్రంథాన్ని మన చేతికి ఆయన ఇచ్చారు. ఆ గ్రంథమును చదువుచున్నటువంటి మన జీవితాలు దేవునికి ఇష్టమైనటువంటి జీవితాలుగా ఉండాలి అని ఈ సమయమందు తెలియజేయటం అనేది జరుగుతూ ఉంది. కొరింథీలకు రాసినటువంటి రెండవ పత్రిక, మొదటి పత్రిక మనం చూసాం. ఇప్పుడు కొరింథీలకు రాసినటువంటి రెండవ పత్రిక, మొదటి అధ్యాయము, మరలా మొదటి 2 వచనములు. కొరింథీలకు వ్రాసినటువంటి రెండవ పత్రిక, మొదటి అధ్యాయము, మొదటి 2 వచనములు మరలా చూడగలిగితే,
మరలా దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలును, మన సహోదరుడైన తిమోతియును, కొరింథీలోనున్న దేవుని సంఘమునకును అత్ అకయ యందంతటనున్న పరిశుద్ధులకందరికిని శుభమని చెప్పి వ్రాయునది. మన తండ్రి అయిన దేవుని నుండియు, ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపయు, సమాధానమును మీకు కలుగునుగాక అన్నాడు. దేవుని సంఘమునకును, పరిశుద్ధులకును. దేవుని సంఘమునకును, పరిశుద్ధులకును. దేవుని సంఘం అంటే ఎవరు? పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడినటువంటి వారు. పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడినటువంటి వారు. వారే దేవుని యొక్క సంఘం. సంఘం అంటే ఆత్మ మూలంగా, నీటి మూలంగా, బాప్తిస్మం ద్వారా జన్మించినటువంటి వారెవరైతే ఉన్నారో వారే సంఘము. క్రీస్తు రక్తం ద్వారా విలువ పెట్టి కొనబడినటువంటి వారందరూ కూడా క్రీస్తు సంఘముగాను, దేవుని కుమారులైనటువంటి వారుగాను ఉండటానికి దేవుడు అధికారం అనుగ్రహించారు. కాబట్టి ఈ విధముగా పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడినటువంటి మనమందరమును కూడా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి బ్రతకాలి అన్నది దేవుని యొక్క ఆలోచన. దేవుని యొక్క అనాది సంకల్పం యొక్క ఆలోచన. నిష్కలంకమైనటువంటి జీవితమును కలిగి బ్రతికినటువంటి వారిగా ఉండి, మరణించిన తరువాత ఆత్మ దేవుడున్నటువంటి మహాలోకమైన పరలోకానికి చేరాలి. ఇది దేవుని యొక్క అనాది సంకల్పం యొక్క ఆలోచన. కానీ పరిశుద్ధులుగా ఉండవలసిన అవసరత లేదు. పరిశుద్ధమును కొనసాగించుకోవలసిన అవసరత లేదు. పరిశుద్ధముగా బ్రతకవలసిన అవసరత లేదు. పరిశుద్ధత అనేది ఇప్పుడే కాదు, మనకు ఎప్పుడో వచ్చింది. ఆ పరిశుద్ధత ఎప్పటికి పోదు. మన జీవితాలు భూమి మీద ఎలా ఉన్నా పర్వాలేదు. ఆల్రెడీ ఒకసారి పరచబడ్డాము కాబట్టి, క్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డాము కాబట్టి, యేసుక్రీస్తు వారు మనందరి పాపముల నిమిత్తమై మరణించారు కాబట్టి, యేసుక్రీస్తు వారు మరణించినప్పటి నుండి ఆయన శిలువ రక్తం ద్వారా మన పాపాలన్నీ కడిగివేయబడ్డాయి కాబట్టి, ఆ పాపము మనకు ఇంకా ఎప్పటికీ మరలా అంటుకునే అవకాశమే లేదు అని చాలామంది అబద్ధమును బోధిస్తూ, వాక్యమును అపార్థం చేసుకుంటూ, వాక్యాన్ని వక్రీకరిస్తూ, దేవునికి విరుద్ధమైనటువంటి బోధను వారు, భిన్నాభిప్రాయమైనటువంటి బోధను వారు చేయగలుగుతూ, వారు ఆ బోధను అనుసరించగలుగుతూ, ఆ బోధను వారు పాటించగలుగుతూ, అనేకమైనటువంటి అబద్ధమును సంఘములోనికి తీసుకువచ్చారు. ఇప్పుడు మనము నేర్చుకుంటున్నటువంటి ఈ పాఠ్యాంశములు తెలియజేయటానికి గల కారణాలేమిటంటే, అబద్ధమును ఎక్కువగా ప్రస్తావిస్తూ, అబద్ధాన్ని ఎక్కువగా సంఘంలోనికి తీసుకువస్తూ ఉన్నారు కాబట్టి, మీరు మాట్లాడుతున్నది అది వాక్యానుసారమైనటువంటి విధానము కాదు అని, మీరు చెప్పేది వాక్యంలో ఉన్నప్పటికీ దానిని మీరు అపార్థం చేసుకున్నారు అని, దానిని అర్థం చేసుకునే విధానం అది కాదు అని తెలియజేస్తూ, వాక్యం ద్వారానే ఆ విధముగా బోధించే వారికి, ఆ బోధను అనుసరించే వారికి హెచ్చరిక మాటలను జారీ చేస్తూ, ఈ యొక్క పాఠ్యాంశములను మనము నేర్చుకోవటం అనేది జరుగుతూ ఉంది. ఎందుకు అనంటే, వాక్యము అనేది ఉన్నది ఉన్నట్టుగానే నేర్చుకోవాలి. వాక్యంలో లేని వాటిని మాట్లాడటానికి లేదు, బోధించటానికి లేదు, పాటించటానికి లేదు, అనుసరించటానికి లేదు. వాక్యంలో నుండి ఒక దానిని తీసివేయటానికి కూడా లేదు. వాక్యంలో లేని దానిని కలపటానికి కూడా లేదు.
ఇన్ని తెలిసినటువంటి వారై ఉండి కూడా లేని మాటలను వాక్యములోనికి జోడించి, సొంత ఆలోచన విధానాలను వాక్యంలోనికి తీసుకువచ్చి మాట్లాడగలుగుతున్నారు, బోధించగలుగుతున్నారు అనంటే, వారి ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయో, అలా బోధించేవారు, ఆ బోధను అనుసరించే వారందరూ కూడా జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలించవలసినదిగా ప్రేమతో, సవినయముగా నేను ప్రాధేయపడతా ఉన్నాను. మీకు వాక్యం ద్వారా హెచ్చరిక మాటలు జారీ చేస్తా ఉన్నాను. దయతో ప్రతి ఒక్కరూ ఈ మాటలు అర్థం చేసుకోవలసినదిగా నేను ప్రేమతో తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వాక్యంలో లేని వాటిని బోధించడం ద్వారా, వాక్యంలో ఉన్న వాటిని తీసివేయటం ద్వారా, బోధించేటటువంటి వారికి మరీ కఠినమైన శిక్ష ఉంది అన్న సంగతి మనం గుర్తించాలి. బోధించేవారే అసత్యమును సత్యముగా బోధించగలిగితే, ఆ బోధను అనుసరించే బ్రతికేటటువంటి సంఘ విశ్వాసులైనటువంటి వారి జీవితాలు కూడా ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉన్నారు అనటానికి ఆధారాలుగాను మనము ఆలోచించటానికి అవకాశం అనేది ఉంది. ఒక ఆత్మ నశించిపోవటానికి కారకులుగా మనం ఉండకూడదు. ఒక ఆత్మ అగ్నిలో నుండి లాగినట్టుగా మనం ఉండాలని వాక్యం చెబుతుంది. అగ్నిలో నుండి వారిని లాగినట్టుగా అని. అంటే అగ్నిలోనికి వెళ్ళిపోవచ్చున్నటువంటి ఆత్మను ఆ అగ్నిలో నుండి తప్పించేటటువంటి వారిగా బోధకులు ఉండాలి. ఇది వాక్యంలో ఉన్నటువంటి సత్యం. వాక్యం మనకు నేర్పిస్తున్నటువంటి నిత్య సత్యం. అందుకే లేఖనాల్లో మనం చూడగలుగుతూ ఉన్నప్పుడు యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో మనం ఏం చూస్తామంటే, యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో సత్యమందు వారిని ప్రతిష్ఠించుడి, నీ వాక్యమే సత్యము అన్నాడు. సత్యంలో ప్రతిష్ఠింపబడాలి మన ఆత్మీయ జీవితాలు. సత్యములోనే మన జీవితాలు కట్టబడాలి. సత్యంలోనే మన యొక్క ఆత్మీయ జీవితాలనేది దేవునికి ఇష్టమైనటువంటి జీవితాలుగా ఎదగాలి. ఇది దేవుడు కోరుకుంటున్నటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. అయితే ఇప్పుడు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి 2 వచనములు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, ఈ పత్రిక కూడా ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి విశ్వాసులకు వ్రాయబడినటువంటి పత్రిక. ఈ పత్రికను కూడా పౌలు గారు రాశారు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి వారికి, ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి విశ్వాసులకు ఈ యొక్క ఎఫెసీ పత్రిక అనేది వ్రాసారు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము, ఇక్కడ కూడా మొదటి 2 వచనంలో మనము జాగ్రత్తగా చూడగలిగితే, మొదటి 2 వచనములు ఇక్కడ దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులకు క్రీస్తు యేసునందు విశ్వాసము విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయునది. మన తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు మీకు కృపయు సమాధానమును కలుగునుగాక అన్నాడు. ఇక్కడ మనం చూడగలుగుతుంటే, దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులకు పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసముంచిన వారికి శుభమని చెప్పి వ్రాయునది. పరిశుద్ధులకును క్రీస్తు యేసునందు విశ్వాసముంచినటువంటి వారికి. క్రీస్తు యేసునందు విశ్వాసముంచిన వారెవరు? పరిశుద్ధులు. పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడినటువంటి వారే సంఘము. కాబట్టి పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడినటువంటి వారందరూ కూడా, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారందరూ కూడా సంఘంలో చేర్చబడినటువంటి వారు. వారి యొక్క జీవితాలు ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నారు అనంటే,
పరిశుద్ధమైనటువంటి జీవితాలుగా ఉండాలని, ఆ పరిశుద్ధతను చివరి వరకు కాపాడుకోవాలని, పరిశుద్ధులుగాను, నిష్కళంకులుగాను, నిందారహితులుగాను భూమి మీద నా కుమారులు బ్రతికి మరణించిన తరువాత నేనున్న పరలోకానికి రావాలి అని దేవుని యొక్క ఆలోచన. నిందారహితులుగా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి మరణించిన తరువాత నేనున్న పరలోకానికి రావాలి అన్నది దేవుని యొక్క ఆలోచన. కానీ ఆ ఆలోచనకు వ్యతిరేకముగాను, భిన్నముగాను మన జీవితాలు అనేవి మార్చుకొని, మలచుకొని దేవునికి ఇష్టం లేని కార్యక్రమములను చేయగలుగుతూ, దేవుడు కోరుకోని విధముగా, దేవుని చిత్తము కాని రీతిగా మన జీవితాలను మార్చుకొని, మలచుకొని, పరిశుద్ధతను విడిచిపెట్టి, అపరిశుద్ధతను మన జీవితంలో మనము కొనసాగించుకోగలుగుతున్నాము. దేవునికి ఇష్టమైన జీవితాన్ని విడిచిపెట్టి, మనకిష్టమైన జీవితాన్ని కలిగి బ్రతుకుతున్నాము. పరిశుద్ధతమును పరిశుద్ధతను విడిచిపెట్టి, పాపమును మన జీవితంలో కొనసాగించుకోగలుగుతున్నాము అనంటే, దేవునికిని మనకును చాలా దూరం అనేది ఉంది. ఆత్మీయ బంధం అనేది తెగిపోయినటువంటిదిగా ఉంటుంది ఇలా ఉండగలిగితే. ఆత్మీయ బంధం అనేది తెగిపోతే, దేవునికిని మనకున్నటువంటి సంబంధము తెగిపోతే, మన ఆత్మ అనేది నిత్య నరకాగ్నిలోనికి ఆహుతైపోతుంది అన్న సంగతిని గమనించాలి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, పరిశుద్ధులుగా ఉండవలసినటువంటి అవసరత మనకుంది. మరొక సందర్భాన్ని చూడగలిగితే, ఎఫెసీ పత్రిక చూసాం మనము. ఇప్పుడు ఫిలిప్పి పత్రిక మొదటి అధ్యాయము మొదటి 2 వచనములు. ఈ యొక్క ఫిలిప్పి పత్రిక కూడా పౌలు గారు రాసారు. ఈ పత్రిక కూడా విశ్వాసులైనటువంటి వారికి వ్రాయబడినటువంటి పత్రిక. ఫిలిప్పి పత్రిక మొదటి అధ్యాయము మొదటి 2 వచనములు. ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసునందు సకల పరిశుద్ధులకు అధ్యక్షులను గాను, పరిచారకులను గాను, క్రీస్తు యేసు దాసుడైన పౌలును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండియు, ప్రభువైన యేసుక్రీస్తు నుండియు మీకు కృపయు సమాధానమును కలుగునుగాక అని చెప్పేసాడు. ఇక్కడ ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకు, ఎవరికి? సకల పరిశుద్ధులకు అంటే అనేక మందికి, అనేక మంది పరిశుద్ధులైనటువంటి వారికి, అనేక మంది విశ్వాసులైనటువంటి వారికి శుభమని చెప్పి వ్రాయినది. పరిశుద్ధులకే మరలా లేఖ వ్రాయటం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఎందుకంటే పరిశుద్ధులు అనేవారు క్రీస్తు రక్తం ద్వారా కడగబడినటువంటి వారై, క్రీస్తు యొక్క కుమారులుగా అనంటే దేవుని కుమారులుగా క్రీస్తు అడుగు జాడలయందు నడుచుకునేటటువంటి వారిగా ఉండాలి అని దేవుడు తన యొక్క గ్రంథంలో అనేక సంగతులను వ్రాయించారు. అందుకే పౌలు గారు ఏమంటారంటే, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. క్రీస్తు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైనటువంటి క్రీస్తును అనుసరించి పౌలు గారు బ్రతికారు. అందుకే పౌలు గారు ఏమన్నారంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను. కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకొనుడి అన్నాడు. ఇప్పుడు పౌలు గారిని పోలి ఎందుకు నడుచుకోవాలి అనంటే, పౌలు గారు కూడా పరిశుద్ధమైనటువంటి జీవితమును కలిగి, ఆ పరిశుద్ధతను కాపాడుకుంటూ, ఆ పరిశుద్ధమైనటువంటి జీవితంలో కొనసాగినటువంటి వారు కాబట్టి, నన్ను పోలి నడుచుకొనుడి అన్నప్పుడు, ఆయనను పోలి నడుచుకోవాల్సినటువంటి అవసరత మనకుంది. చివరగా ఆయన ఏమంటారంటే, నేను విశ్వాసము కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అంటారు. నా పరుగు కడముట్టించితిని, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అంటాడు.
ఈ మాటలన్నీ వింటున్నప్పుడు, ఈ మాటలన్నీ చూస్తున్నప్పుడు, ఈ మాటలన్నీ చదువుచున్నప్పుడు మనకేం అర్థం కావాలి అంటే, అంత గొప్ప పౌలు గారే పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి బ్రతకాలి అంటున్నప్పుడు, పత్రికలు వ్రాసినటువంటి పౌలు గారే పరిశుద్ధముగా బ్రతకాలని పత్రికల ద్వారా తెలియజేస్తూ ఉన్నప్పుడు, ఆ పరిశుద్ధతను కాపాడుకోవలసినటువంటి వారముగా మనం ఉండాలని చెబుతున్నప్పుడు, ఆ పరిశుద్ధతను కొనసాగించుకోవలసినటువంటి బాధ్యత కలిగిన వారై ఉండాలి అని హెచ్చరిక మాటలను జారీ చేస్తున్నప్పుడు, ఈ బోధకులకు ఈ మాటలన్నీ కనిపించవా? అబద్ధాన్ని బోధించే వారికి మాటలు కనిపించవా? అబద్ధాన్ని, అసత్యాన్ని సత్యముగా బోధించేటటువంటి వీరికి మాటలు అర్థం కావా? ఆ బోధను అనుసరించేటటువంటి వారికి కూడా ఈ మాటలు అర్థం కావా? ఎక్కడ చెప్పాడండి దేవుడు పరిశుద్ధత ఒక్కసారిగా సంపాదించుకుంటే సరిపోతుంది. ఆ పరిశుద్ధత ఎప్పటికి పోదు. ఆ పరిశుద్ధత కలిగినటువంటి వారిగా మనం ఎప్పటికీ నిత్యం ఉండిపోతాం. మరణించిన తర్వాత ఆత్మ పరలోకానికి వెళ్ళిపోతుందని దేవుడు ఎక్కడ వ్రాయించారు? ఏ మాటలను బట్టి మీరు మాట్లాడగలుగుతున్నారు? చెప్పండి. వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి. వాక్యంలో లేని దానిని మాట్లాడటానికి లేదు అని పదే పదే వాక్యం ద్వారా నేను అనేకమైన హెచ్చరిక మాటలు తెలియపరుస్తా ఉన్నాను. దయచేసి అర్థం చేసుకోండి. అపార్థం చేసుకోకూడదు వాక్యాన్ని ఎప్పుడు కూడా. వాక్యాన్ని జాగ్రత్తగా చదవాలి. యెషయా గ్రంథం 34 అధ్యాయం 16 వచనంలో ఏముంటది? యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడన్న మాట మీరెక్కడ వదిలేసారండి? యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుకోవటం అంటే ఏమనుకుంటున్నారు? ఎలా పడితే అలా చదివేసి, నాకు నచ్చిన విధంగా బోధించేస్తాను అని మీరనుకోగలిగితే గనుక, నిత్య నరకాగ్నిలోనికి ఆత్మలు ఆహుతైపోతాయన్న సంగతి గమనించాలి. వాక్యంలో లేని వాటిని మనం మాట్లాడటానికి, బోధించటానికి దేవుడు మనకు సెలవివ్వలేదు. ప్రతి సందర్భాన్ని, ప్రతి సంగతిని, ప్రతి సంఘటనను కూడా జాగ్రత్తగా పరిశీలన చేయగలుగుతూ, జాగ్రత్తగా వాక్యమును అర్థం చేసుకోవాలి. ప్రార్థన పూర్వకంగా ఒక బోధకుడు సంఘ విశ్వాసుల మధ్యన వాక్యాన్ని బోధించటానికి సిద్ధపడాలి. ఆ చెప్పబడినటువంటి మాటలను బట్టి అనుసరించే విశ్వాసులైన సంఘము కూడా, సంఘ విశ్వాసులైనటువంటి విశ్వాసులు కూడా, ఆ మాటలు వాక్యానుసారమైనవా కావా అని గమనించి, పరిశీలించి, పరిశోధించి, జాగ్రత్తగా అర్థం చేసుకునేటటువంటి వాక్య జ్ఞానమును కలిగినటువంటి వారై, సంఘ విశ్వాసులైనటువంటి వారుండాలి. కేవలము బోధకులు, సంఘ కాపరులు మాత్రమే వాక్యాన్ని చదివి బోధించటం కాదు కానీ, సంఘ విశ్వాసులైనటువంటి వింటున్న ప్రతి ఒక్కరు కూడా, సంఘ కాపరి బోధిస్తున్నప్పుడు వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, వాక్యమును దినదినము చదవాలి. వాక్యమును ప్రతిదినము ధ్యానించాలి. ఈ మాటలు జాగ్రత్తగా మనకు అర్థమైతే గనుక, దేవుడు మన కోసం రాయించినటువంటి సంగతులలో అనేకమైనటువంటి సంగతులు మనము చూడగలం. కొలస్సి పత్రిక మొదటి అధ్యాయం. కొలస్సీలకు వ్రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము. ఇప్పుడు మరలా మొదటి 2 వచనములు చూద్దాం. కొలస్సీలకు వ్రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము, మొదటి 2 వచనములు మనం ఒకసారి చూడగలిగితే, కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకును అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకును, దేవుని చిత్తము వలనను క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును, సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది. మన తండ్రి అయిన దేవుని నుండియు కృపయు మన తండ్రి అయిన దేవుని నుండియు కృపయు సమాధానమును మీకు కలుగునుగాక అన్నాడు. ఇక్కడ మొదటి వచనంలో చూస్తుంటే కొలస్సీలో ఉన్న సంఘం, కొలస్సీలో ఉన్నటువంటి వారికి ఏం చెప్పబడుతుందో చూద్దాం మొదటిగా మరొకసారి. కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకును అనగా, ఇక్కడ క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకును,
క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులెవరు? పరిశుద్ధులు. కొలొస్సైలో ఉన్నటువంటి పరిశుద్ధులకు ఈ లేఖ వ్రాయబడుతుంది. కొలస్సి పట్టణంలో ఉన్నటువంటి విశ్వాసులకు. ఈ పత్రిక కూడా విశ్వాసులకే వ్రాయబడుతుంది. మొదటి కొరింథీ పత్రిక విశ్వాసులకే వ్రాయబడింది. రెండో కొరింథీ పత్రిక విశ్వాసులకే వ్రాయబడింది. ఎఫెసీ పత్రిక ఎవరికి? విశ్వాసులకే వ్రాయబడింది. ఫిలిప్పి పత్రిక విశ్వాసులకే వ్రాయబడింది. కొలస్సీయులకు వ్రాసిన పత్రిక విశ్వాసులకే వ్రాయబడింది. ఇది వరకు మనం చూసిన ప్రతి పత్రికలో కూడా పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడినటువంటి వారుగా ఉండాలని, పరిశుద్ధులుగా ఉండాలి అని ఈ యొక్క లేఖలో, ఈ మాటలలో మనం చూస్తా ఉన్నాం. పౌలు గారు వ్రాసినటువంటి ఇదివరకు మనం చదివినటువంటి ప్రతి సందర్భంలో కూడా పరిశుద్ధులుగా ఉండేటటువంటి అవకాశం ఉంది అనే మాటలు మనము చూడటం అనేది జరిగింది. అలాగుననే మనము చూసినటువంటి ప్రతి సందర్భంలో అనేకమైనటువంటి విషయాలు, అనేకమైనటువంటి సంగతులు మనం ఆలోచించటం అనేది జరిగింది. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక వరకు మనము చూశాము. అలాగుననే మరొక సందర్భాన్ని మనము చూడగలిగితే గనుక చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతిని గూర్చి మనం ఆలోచన చేద్దాం. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము 27, 28 వచనాలు. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 27, 28 వచనాలలో మనము జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే కొరిన్ కొలస్సీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 27, 28 వచనాలు మనం ఒకసారి చూద్దాం. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమ ఐశ్వర్యము ఎట్టిదో అని, అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయై ఉన్నదను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచెను. పరిశుద్ధులుగా ఉండటానికి, పరిశుద్ధులైనటువంటి వారికి ఈ యొక్క మాట తెలియజేస్తా ఉంది. చూడండి, ప్రతి మనుషునికి, జాగ్రత్తగా చూడాలి ఈ మాట. ప్రతి మనుషునికి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్తములైన సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ప్రతి మనుషునికి బోధించుచు, ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు. ఇప్పుడు ఈ పాఠ్యాంశముల ద్వారా ప్రతి మనుషునికి అంటే ఆ విధముగా బోధించగలిగేటటువంటి వారందరికీ, అజ్ఞానముగా మాట్లాడే వారందరికీ, అసత్యమును సత్యముగా బోధించే వారందరికీ ఇప్పుడు ఈ మాటల ద్వారా నేనేం తెలియజేస్తున్నాను అంటే, వాక్యము ద్వారా నేను హెచ్చరిక మాటలు జారీ చేస్తా ఉన్నాను. ఈ మాటల ద్వారా నేను హెచ్చరిక మాటలను తెలియజేస్తా ఉన్నాను. బుద్ధి చెప్పటం, వాక్యం ద్వారా వివరించటం, వాక్యం ద్వారా హెచ్చరించటం, వాక్యం ద్వారానే తెలియజేయటం, సత్యాన్ని బోధించండి అని చెప్పటం, సత్యంలో బ్రతకండి అని తెలియజేయటం, సత్యాన్ని అనుసరించండి అని తెలియజేయటం, ప్రతి మనుషునికి బోధించుచు బుద్ధి చెప్పుచు, ఇవన్నీ చేయవలసినటువంటి బాధ్యత ఒక వాక్యమును బోధించేటటువంటి బోధకునిగా, వాక్యాన్ని అందించేటటువంటి సేవకునిగా అది నా బాధ్యత. కాబట్టి నేను వాక్యాన్ని బోధించగలుగుతున్నప్పుడు, అబద్ధాన్ని నేను ఖండించగలుగుతున్నప్పుడు, నీతి యందు శిక్ష చేసేటటువంటిది అన్న సంగతి గమనించాలి. తప్పు బోధించినటువంటి దానిని, అపార్థం చేసుకుని బోధించినటువంటి దానిని, మరలా దానిని సరిదిద్దుకోవటానికి దేవుడు అవకాశాన్ని ఇస్తా ఉన్నారు కాబట్టి, ఇచ్చిన అవకాశమును మనము వినియోగించుకునేటటువంటి వారమై ఉండాలి. కాబట్టి ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు,
ఏ విధమైనటువంటి కార్యక్రమాన్ని వారు చేశారు. నేటికి అదే సంగతులను మనము కూడా చేయాలి. అజ్ఞానముగా ఎవరు మాట్లాడినా వారిని మనము అజ్ఞానముగా మాట్లాడే ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానాన్ని బయలుపరచాలి. దేవునికి ఇష్టం లేని మాటలు మాట్లాడుతున్నటువంటి వారికి, అసహ్యమైనటువంటి మాటలు మాట్లాడగలిగే వారికి, వాక్యములో లేనిది ఉన్నట్టుగా మాట్లాడగలిగే వారికి, వాక్యంలో ఉన్నది తీసివేసి మాట్లాడే వారికి, సత్యాన్ని సత్యముగానే బోధించే వారిగా మనముండాలి. కాబట్టి మనం ఆలోచన చేయగలుగుతుంటే కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రిక 10వ అధ్యాయము, 10వ అధ్యాయము మొదటి వచనం నుండి మనము జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే గనుక, కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రిక 10వ అధ్యాయము మొదటి వచనం నుండి మనము జాగ్రత్తగా చూడగలిగితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మీ ఎదుటనున్నప్పుడు మీలో అణుకోగలవాడు అణుకోగలవాడైనట్టియు, ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యము గలవాడైనట్టియు, పౌలను నేనే యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మును వేడుకొనుచున్నాను. శరీర ప్రకారము నడుచుకొను వారమని మమ్మును గూర్చి కొందరనుకొనుచున్నారు కారా? అట్టి వారి ఎడల నేను తెగించి కాఠిన్యము చూపవలెనని తలంచుకొనుచున్నాను గాని, నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యము చూపకుండునట్లు చేయుడని నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. మేము శరీరులమై నడుచుకొనుచున్నప్పుడు శరీర ప్రకారము యుద్ధం చే యుద్ధం చేయవారము కాము. మేము శరీరులమై నడుచుకొనుచున్నాం కానీ, శరీర ప్రకారము యుద్ధం చేసేవారము కాము అని చెబుతూ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని, దేవుని ఎదుట దుర్గములను జాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించిన ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తునకు లోబడినట్లుగా చెరపట్టి, మీరు సంపూర్ణ విధేయతను కనుపర్చునప్పుడు, సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయు సిద్ధపడి ఉన్నాము. సంగతులను పైపైననే మీరు చూస్తున్నారు. ఎవడైనను తాను క్రీస్తు వాడనని నమ్ముకొనిన ఎడల, అతడెలాగు క్రీస్తు వాడో అలాగే మేమును క్రీస్తు వారమని తన మనసులో తాను తిరిగి ఆలోచించుకొనవలెను అన్నాడు. అంటే ఇక్కడ మనం ఆలోచన చేయగలుగుతుంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మనకు కనబడుతున్నాయి. వితర్కములను, ప్రతి ఆలోచనలను అడ్డగించేటటువంటి వారికి ప్రతి విధమైనటువంటి విధముగా ఇక్కడ పౌలు గారి జీవితాలు ఎలా ఉన్నాయంటే, మేము శరీర సంబంధులము కాము. శరీరము ధరించుకొనున్నను మేము శరీర సంబంధులము కాము. శరీర సంబంధమైన యుద్ధోపకరణములున్నను శరీర ప్రకారము మేము యుద్ధం చేయవారము కాము. అలాగుననే ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టి అన్నాడు. ప్రతి వితర్కములను పడద్రోయనంత సామర్థ్యమును కలిగినటువంటి వారు. కాబట్టి ప్రతి ఆలోచనను కూడా క్రీస్తుకు చెరపట్టబడాలి అన్నదే మా ఆలోచన విధానం. కాబట్టి జాగ్రత్తగా మనం గమనించగలిగితే, జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగితే, దేవుడు వ్రాయించినటువంటి ప్రతి మాటలో, దేవుడు తెలియజేసినటువంటి ప్రతి సందర్భంలో అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి సంగతులు కలవు. ఏ బోధ ఏ రీతిగా కొనసాగుతుందో మనం ఆలోచించాలి. కాబట్టి మరొక సందర్భాన్ని చూద్దాం.
ఇటువంటి బోధలను బోధించేటటువంటి వారికి అబద్ధాన్ని జరిగిస్తూ, అబద్ధాన్ని కొనసాగించేటటువంటి వారికి మనము ఎలా ఉండాలో, ఏమి చేయాలో చెబుతున్నాడో యోహాను గారు వ్రాసినటువంటి రెండవ పత్రికలో మనము చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి చూద్దాం. ఈ యొక్క బోధ అనేది వ్యతిరేకమైనటువంటి బోధగా ఉండగలిగితే, వాక్యానుకూలమైనటువంటి బోధ కానప్పుడు దానిని మనము అంగీకరించి, దానిని అనుసరించటానికి లేదు. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధత అనేటటువంటి ఈ యొక్క టైటిల్‌పై ఇదివరకు మనం ఆలోచించిన పాఠ్యాంశంను బట్టి మనకేం అర్థం కావాలి అంటే, తప్పకుండా పరిశుద్ధతను మనము కాపాడుకోవలసినటువంటి వారమై ఉన్నాము. ఆ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఎదగవలసినటువంటి వారమై ఉన్నాము. ఆ పరిశుద్ధతను దేవుడు మనకు ఇచ్చారు కాబట్టి, ఆ పరిశుద్ధతను తప్పకుండగా మనము చివరి వరకు కాపాడుకోవలసినటువంటి వారిగానే ఉండాలి. మధ్యలో దానిని విడిచిపెట్టటానికి లేదు. మధ్యలో ఆ పనిని మనము వదిలేయటానికి లేదు. ఒక పని ప్రారంభించామంటే, ఆ పని పూర్తి చేయాలి అనుకుంటేనే ఆ పనిని మనం ప్రారంభిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇల్లు కట్టాలి అనుకున్నప్పుడు, ఆ ఇల్లు ప్రారంభంలో బేస్‌మెంట్ చేసి, దానిని పూర్తి చేయకుండగా వదిలేస్తే, ఆ ఇల్లు ఎప్పటికి కూడా అలానే ఉండిపోతుంది. కానీ, ఇల్లు బేస్‌మెంట్ చేసిన తర్వాత, దానిని పూర్తి నిర్మించాలి, పూర్తి చేయాలి అనుకున్నప్పుడు, దానిని ఆసక్తితో ఆ పని మనం చేయగలిగితే, ఆ గృహము అనేది, ఆ ఇల్లు అనేది పూర్తి చేయటానికి అవకాశం అనేది ఉంది. కానీ కేవలం పునాది, బేస్‌మెంట్ చేసిన తర్వాత వదిలేస్తే, అది బేస్‌మెంట్‌తోనే అలానే ఉండిపోతుంది. ఇప్పుడు ఈ పరిశుద్ధత అనేది కూడా మన వాళ్ళకి ఈ అబద్ధాన్ని బోధించే వాళ్ళకి ఎలా అర్థమైందంటే, కేవలం బేస్‌మెంట్‌గానే అర్థమైంది. బేసిక్‌గా బేస్‌మెంట్ అని అర్థమైంది. అంతటితో సరిపోతుంది. పరిశుద్ధతగానే ఉన్నాం కదా! క్రీస్తు రక్తం ద్వారా కడగబడి ఉన్నాం కదా! అంతటితోనే సరిపోతుంది అని వాళ్ళంటున్నారు. వాక్యం ఏమంటుంది అనంటే, దేవుడేమంటున్నారు అనంటే, ఆ పరిశుద్ధతను కలిగినటువంటి మీరు, ఆ పరిశుద్ధతను పొందకుండా మీరు, ఆ పరిశుద్ధతను కొనసాగించాలని దేవుడంటున్నారు. వాక్యంలో హెచ్చరిస్తా ఉన్నారు. వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నారు. ఆ పరిశుద్ధతను కలిగిన వారై చివరి వరకు బ్రతకాలని దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. కానీ అబద్ధాన్ని బోధించే వారికి అదే చివరి స్టేట్మెంట్ అని అర్థమైంది. వారు అదే చివరి స్టేట్మెంట్ అని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు బోధిస్తున్నారు. మనమేమంటున్నామంటే పరిశుద్ధతలోనికి రావటం అనేది ప్రారంభం అంటున్నాం మనం. అది బేస్‌మెంట్ అంటున్నాం. బేస్‌మెంట్ అంటే ఇంక పని చాలా ఉందని అర్థం. ఒక ఇల్లు కట్టటానికి బేస్‌మెంట్ స్టార్టింగ్ అయితే, బేస్‌మెంటే ప్రారంభమైతే, బేస్‌మెంటే పునాది అయితే, ఆ బేస్‌మెంట్ తర్వాత ఒక గృహం ఆకారంలోనికి రావాలంటే చాలా పని జరగాలి. ఇప్పుడు పరిశుద్ధత అనేది మన జీవితంలో ఒక బేస్‌మెంట్ లాంటిది. ఒక పునాది, ప్రారంభం మాత్రమే. పరిశుద్ధతలోనికి ప్రవేశించినప్పుడు అది ప్రారంభం మాత్రమే. ఆ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కొనసాగించుకోవటమే పని కార్యక్రమాన్ని చేయటం. ఇది మనకు అర్థమైతే గనుక చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది అన్న సంగతి మనం గమనించాలి, గుర్తించాలి. అసత్యాన్ని, అబద్ధాన్ని బోధించే వారికి, వారి పట్ల ఎలా ఉండాలో చెబుతున్నాడో ఆ మాట చూసి మనం ముగించుకుందాం. యోహాను గారు వ్రాసినటువంటి రెండవ పత్రిక ఒకటే అధ్యాయం ఉంటుంది. 10వ వచనం. యోహాను గారు వ్రాసినటువంటి రెండవ పత్రిక 10వ వచనాన్ని మనము జాగ్రత్తగా చూడగలిగితే, ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, ఎవడైనను ఈ బోధన తేక
మీ యొద్దకు వచ్చిన యెడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. శుభమని అతనితో చెప్పనవద్దు అన్నాడు. అబద్ధమైనటువంటి బోధను ఎవడైనా తీసుకువస్తే అతనికి శుభమని చెప్పకూడదు, ఇంటను చేర్చుకొనకూడదు అనంటే అబద్ధమును చెప్పేటటువంటి వారికి శుభము అని, వందనములని చెప్పవలసినటువంటి అవసరత లేదు అని చెప్పేశాడు. అబద్ధ బోధకుల మధ్యన మన జీవితాలు నలిగిపోకుండగా, అబద్ధం వైపు మన యొక్క ఆత్మీయ జీవితాలు మరలిపోకుండగా, ఆ బోధను అనుసరించకుండగా సత్యంలోనే ఉండాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి, పరలోకానికి వెళ్ళాలి అన్న గురిని, సంకల్పమును, ఆలోచనను కలిగి ప్రతి ఒక్కరూ పరిశుద్ధులుగా బ్రతకాలి, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కొనసాగించుకోవాలని ఈ యొక్క మాటల ద్వారా నేను ఈ యొక్క వీడియోను వీక్షిస్తూ వింటున్న మీ అందరికిని కూడా తెలియజేయచ్చు. ఈ మాటలు మీకు హెచ్చరిక మాటలుగా జారీ చేస్తూ నన్ను నేను ఈ యొక్క మాటలతో హెచ్చరించుకుంటూ, మిమ్ములను కూడా ఈ మాటల ద్వారా హెచ్చరిక మాటలు జారీ చేస్తూ, ఈ మాటలను ఇంతటితో ముగిస్తా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యమును ముగించుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మమ్మలను ఎంతగానో ప్రేమించినటువంటి మా గొప్ప దేవ, మీకు వందనములు, స్తోత్రములు తెలియజేయుచూ ఉన్నాము తండ్రి. గడిచినటువంటి 3 భాగములలో విశ్వాసులు పరిశుద్ధముగా బ్రతకవలసిన అవసరత లేదా అనేటటువంటి టైటిల్స్‌తో మేము సందేశములను నేర్చుకున్నాము తండ్రి. ఈరోజు ఈ సమయంలో కూడా 4వ భాగములో మేము మరికొన్ని సంగతులు నేర్చుకున్నాము. అనేకమైనటువంటి మాటల ద్వారా వింటున్న ప్రతి ఒక్కరూ గ్రహించగలిగేటటువంటి మంచి మనసును ప్రసాదించండి, దయచేయండి తండ్రి. ఇదిగో దేవా, అనేకమైనటువంటి అసత్యాలు, అనేకమైనటువంటి అబద్ధాల బోధల మధ్యన నలిగిపోవచ్చున్నటువంటి ఆత్మీయ జీవితాలను తండ్రి సత్యంలోనికి నడిపించమని మీకు ప్రాధేయపడతా ఉన్నాము తండ్రి. సత్యాన్ని గ్రహించగలిగే మనసును దయచేయమని కోరుకుంటున్నాం. సత్యంలో ఎదిగే భాగ్యం దయచేయమని కోరుకుంటున్నాం. పరిశుద్ధులుగా బ్రతకవలసినటువంటి అవసరత ఉన్నదని, పరిశుద్ధత కలిగి ఎదగాలని, పరిశుద్ధతను కొనసాగించుకోవాలని, పరిశుద్ధతను తుది శ్వాస వరకు కాపాడుకోగలుగుతూ ఈ భూమి మీద బ్రతకాలని లేఖనాలలో అనేకమైనటువంటి సంగతులు మీరు మా కోసం రాయించినటువంటి మాటలు కనబడ్డాయి, చూసాము, చదివాము, పరిశీలన చేశాము తండ్రి. చెప్పబడినటువంటి, వ్రాయబడినటువంటి మాటలలో ఉన్న సంగతులన్నింటిని గూర్చి మేము జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచించగలుగుతూ, మీకోసం బ్రతకగలిగేటటువంటి సామర్థ్యమును, ఆలోచనను మీరే మాకు అనుగ్రహించి సహాయం చేయండి. పరిశుద్ధతను కోల్పోకుండగా, పరిశుద్ధతను కలిగి ఎప్పటికీ స్థిరమైన విశ్వాస జీవితమును కలిగే భాగ్యమును దయచేయండి తండ్రి. ఇదిగో దేవా, ఈ యొక్క భూమి మీద మీ ప్రియ కుమారుడైన క్రీస్తువాని యొక్క రెండో రాకడ ఆలస్యమైతే, మా ప్రాణం పోకడ ఆలస్యమైతే, మరలా ఈ విధంగా కలుసుకొని మీ యొక్క మాటలను ధ్యానించుటకు మీ సహాయమును మాకందరికీ దయచేసి నడిపించమని కోరుకుంటూ, క్రీస్తు నామమున ఈ చిన్ని ప్రార్థన మనవులు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.